భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి స్పోక్ పర్సన్స్ చాలాసార్లు మాట్లాడుతూ కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాడు, ఇతర పార్టీలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు అంటూ శుద్ధపూసల మాటలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు చేసిన అరాచకం ధృతరాష్ట్రుని అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ధృతరాష్ట్రుని పాలన మాదిరిగా గుడ్డితనము వాత్సల్యం పేరున్న ఫిరాయింపుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని దారుణాలు ఎన్ని అరాచకాలు చేశారో, ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువుల అపహాస్యం చేశారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అంగడి సరుకుగా మార్చారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అత్యాచారం చేశారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అంగడి సరుకుగా మార్చారో మనం సాధారణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేసిన వైనాలు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం తమిళనాడు కూడా ఆ పరిస్థితి దాపరించింది. ఈ తమిళనాడు వచ్చినటువంటి ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు మాదిరిగానే చాలా రాష్ట్రాల్లో అంటే గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయలో కూడా ప్రతిష్టంభన వచ్చినప్పుడు దాన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్ష పార్టీల కేసులను అడ్డంగా పెట్టుకొని పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అడ్డంగా పెట్టుకొని గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేశారో ఒక్కొక్కటిగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. 2016లో అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ పార్టీ చేసినటువంటి ప్రజాస్వామ్య అత్యాచార కథ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. నమ్దుబ్కి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వర్గం ముసలం పుట్టడంతో ఆ తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రపతి పాలన రావడంతో ఈ కొలికోపుల్ ముఖ్యమంత్రిగా కొన్నాళ్ళు చేశాడు. అయితే మా తిరుగుబాటు అభ్యర్థిగా తిరుగుబాటు చేసినటువంటి కలికోపూర్ అనేటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కొన్నాళ్ళే ముఖ్యమంత్రిగా చేసి వెంటనే తన వర్గాన్ని తీసుకొని ఇంకొక పార్టీలోకి పీపీఏ అనే పార్టీలోకి జంప్ అయ్యాడు. మళ్ళీ ఆ పీపీఏ అండ్ ఈ వర్గం అంతా కలిసి కూడా బీజేపీలో విలీనమైపోయింది. విలీనమైపోయినాక ముఖ్యమంత్రిగా కొనసాగాడు. చివరికి ఏమైందంటే ప్రజల తీర్పు కాంగ్రెస్కి ఇస్తే కాంగ్రెస్ నుంచి అంతా కూడా జంప్ అయి అది పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీకి వెళ్ళిపోయింది. బీజేపీ ప్రభుత్వంగా మారింది. అంటే ఇక్కడ కాంగ్రెస్కు 42 సీట్లు వస్తే బీజేపీ 11 సీట్లే వచ్చాయి. కానీ 2 సంవత్సరాల్లో మొత్తం మారిపోయి కాంగ్రెస్ ఒకటి వచ్చింది. కాంగ్రెస్ 39 మంది ఏకంగా 11 మంది ఉన్న బీజేపీలో కలిసిపోయారు. ఈ విధంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా గోవాలో జరిగింది. గోవాలో కూడా అత్యధిక స్థానాలు ఉన్న పార్టీని కాకుండా అత్యధిక తక్కువ స్థానాలు ఉన్నటువంటి పార్టీని అవమానించి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి చీలిపోయినటువంటి వర్గాన్ని తీసుకొని ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇది గోవాలో జరిగింది. 2018 మేఘాలయలో జరిగింది. ఇక్కడ కూడా 21 అత్యధిక స్థానాలు ఉంటే తక్కువగా ఉన్నటువంటి ఎన్పీపీని పిలవడం, తర్వాత పార్టీలో మార్పు జంపు చేయడం, అనూహ్యంగా పార్టీ ఫిరాయింపులు చట్టం పెట్టేసుకొని ఈ మేఘాలయాన్ని కూడా కబ్జా చేసేసుకుంది భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి మణిపూర్లో కూడా ఇలాగే జరిగింది. 25 మంది అత్యధికంగా ఉన్నట్టు దక్కించుకున్నటువంటి పార్టీని కాకుండా భారతీయ జనతా పార్టీని ఆహ్వానించిన తర్వాత పార్టీ ఫిరాయింపులు, ఆ తర్వాత వెంటనే మణిపూర్లో బీజేపీ పాగా వేయడం జరిగింది. తర్వాత కర్ణాటకలో ఈ విధంగానే జరిగింది. కర్ణాటకలో కూడా ఇలాగే పార్టీ ఫిరాయింపులతోటి చివరికి వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇకపోతే నెక్స్ట్ మహారాష్ట్ర గురించి తీసుకుంటే 2022లో జరిగినటువంటిది. ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో విభేదించి, అంటే ఎన్నికల ముందు పొత్తుంది కానీ ఎన్నికల తర్వాత శివసేన పార్టీ బీజేపీ పార్టీని కాదని కొత్త కూటమి ఎన్సీసీతో టైఅప్ అయ్యి కాంగ్రెస్తో టైఅప్ అయ్యి అధికారం చేస్తుంటే కొన్నాళ్లకు ఏక్నాథ్ షిండే రూపంలో తిరుగుబాటు చేయించి ఏకనాథ్ షిండేనే ఒరిజినల్ శివసేన పార్టీగా చేసి అంతకన్నా దరిద్రం ఈ దేశంలో ఇంకోటి ఉండదు. అసలు ఒరిజినల్ పార్టీ వాళ్ళని పక్కకు పెట్టి డూప్లికేట్ వాడే ఒరిజినల్ పార్టీ ఓనర్ అయ్యాడు కేవలం పార్టీ ఫిరాయింపుల చట్టం అనే సెక్షన్ ద్వారా. ఆ తర్వాత ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసి ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఏకనాథ్ షిండేని డమ్మిని చేసిన వైనం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మధ్యప్రదేశ్లో కూడా ఈ విధంగానే జరిగింది. అంటే ఇక్కడ గోవా, మణిపూర్, మేఘాలయ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇక్కడ ఏడా చూసినా కూడా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దారుణాలు చేసిందో వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి చెప్తారు, వీళ్ళు శుద్ధపూసలుగా చెప్తారు, వీళ్ళు కేసీఆర్ మీదనో ఇంకొకరి మీదనో మాట్లాడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని అనువున ప్రతిసారి కూని చేసింది. గత పాలనలో కాంగ్రెస్ హయాంలో కూడా జరిగినాయి కానీ ఇంత దారుణం జరగలేదు. ఒకవేళ కాంగ్రెస్ చేసినా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇద్దరు చేసిన ప్రజాస్వామ్యాన్ని ఈ విధంగా అపహాస్యం చేస్తూ పోతే
చట్టాలను ఈ విధంగా దుర్వినియోగం చేసుకుంటూ పోతే, అవినీతి పరులే రాజ్యం వెళితే ఇంకెందుకు మనకి ఈ ప్రజాస్వామ్యం? మీరే రాజులుగానో మీరే చక్రవర్తులుగానే ప్రకటించుకుంటే ఏమవుతుంది అనేది మా ప్రశ్న.